ఏంటి ఈ మధ్యలో సోషల్ మీడియాలో మళ్ళీ కొత్త వార్తలు వినపడుస్తున్నాయి. విశ్వంబర సినిమా మళ్ళీ రిలీజ్ అనేది ఆగిపోతుందా? అక్టోబర్ 16వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుంది, దసరా కానుకగా ఈ సినిమా వస్తుందని చెప్పి మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం. కానీ ఇదేంటి మళ్ళీ ఈ వార్త అనేది? అసలు ఇది నిజమా అబద్ధమా? నిజమా లేకపోతే సోషల్ మీడియాలో వచ్చే వార్త మాత్రమేనా? మరి ఎందుకని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఎప్పుడో పూర్తయిపోయింది. కానీ విజువల్స్ ఎఫెక్ట్స్ అనేది ఓ లెవెల్లో ఉండాలన్న ఉద్దేశంతో దాదాపు 400 కోట్ల పైచిలకు ఈ సినిమాకి ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. అంటే మరి ఈ సినిమా ఇంత లేట్ అవ్వటానికి కారణం ఏంటనేది మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకని లేట్ అవుతుందంటే, ఇంతకుముందు ఈ సినిమాకు సంబంధించి ఒక గ్లీమ్స్ అనేది విడుదలైంది. ఆ గ్లీమ్స్ ఏదో నాసిరకంగా ఉంది, అంత బాగలేదు. మరి అనుకున్న దానికన్నా అభిమానులు, ప్రేక్షకులు, ఆడియన్స్ వీళ్ళు అనుకున్నంత రీతిలో ఆ గ్లీమ్స్ అనేది తృప్తిపరచలేదని చెప్పి నాసిరకమైన గ్లీమ్స్ విడుదల చేశారని చెప్పి ఆ మధ్యకాలంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారన్నమాట. కానీ నాకు కూడా ఈ విషయం అనేది ఎక్కడో నిజమే అనిపించిందండి. ఎందుకంటున్నానంటే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక ప్రతిష్టాత్మకమైన చిత్రం. ఎందుకంటే అతను కోరిక అది. జగదేక వీరుడు అతిలోక సుందరి అలాంటి సినిమా మరొకటి ఒక మంచి బంపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ లాంటి సినిమా కావాలన్న ఉద్దేశం అనేది, ఆ కోరిక అనేది అతనికి ఎప్పటి నుంచో ఉంది. కానీ అంజి సినిమాతోనే ఆ కోరిక నెరవేరుతుందంటే, ఆ సినిమా కూడా దాదాపు 7 సంవత్సరాల పాటు ఆ షూటింగ్ అనేది మొదలేసి 7 సంవత్సరాల పాటు ఆ సినిమా అనేది రిలీజ్ కాలేదన్నమాట. మరి ఆ సినిమా ఫలితం అనేది అంతంత మాత్రమే ఉన్నది. మరి ఈ సినిమాతోని జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి అసలు అప్పట్లోనే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, ఇప్పట్లో ఈ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, నాకు మరొక చిత్రం కావాలని చెప్పి ఎప్పటి నుంచో అతనికి ఆ కోరిక అనేది అలాగే ఉండిపోయింది అనమాట. మరి ఈ సినిమాతోని ఆ కోరిక నెరవేరాలి అన్న ఉద్దేశంతోనే బింబిసారా దర్శకుడు వశిష్ఠతోని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారన్నమాట. ఎందుకంటే బింబిసారా సినిమా తీయక ముందు కళ్యాణ్ రామ్ సినిమాలు, అంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినా కానీ ఈ సినిమా ఎప్పుడైతే విడుదలైందో అతని కెరియర్లో ద బెస్ట్ మూవీగా నిలిచిందనమాట. మరి అలాంటి చిత్రం మరొకటి కావాలన్న ఉద్దేశంతో చిరంజీవి గారు దర్శకుడు వశిష్ఠని ఈ సినిమాకి దర్శకత్వం వహించాలని చెప్పి మరి అతనితో ఈ సినిమా తీపించిందనమాట. అంతేకాకుండా ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలామంది సోషల్ మీడియాలో కొంతమంది సొల్లుగాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈ సినిమా పని అయిపోయింది, ఈ సినిమా అనేది ఇంకా అంతగా దాదాపు ఇన్ని సంవత్సరాల పాటు ఈ సినిమా అనేది ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి ఈ సినిమా పని అయిపోయింది, అది ఇది అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారనమాట. ఒకటి చెప్తున్నానండి, గిట్టని వాళ్ళు ఎన్నో చెప్తారు. అసలు మనం మంచిగున్నాం అనుకోండి, మనల్ని మంచిగున్నాం అన్న ఉద్దేశంతో వాళ్ళు చూసి ఏడుతారు. అదే మనం ఏడుస్తున్నాం అనుకోండి, మనల్ని చూసి వాళ్ళు నవ్వుతారు. అంటే వాళ్ళకి ఏంటి, ఎట్లయినా ఈ సినిమా విలువల్ని తగ్గించాలి, సినిమా కలెక్షన్లు తగ్గించాలి, సినిమా థియేటర్లోకి ఒకవేళ విడుదలైనా సరే ఆ కలెక్షన్లు పుంజుకోకూడదని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారన్నమాట. మనశంకర వరప్రసాద్ సినిమా కూడా ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ ఆ విష ప్రయత్నాలను ఛేదించుకొని ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు అనమాట. దాదాపు 375 కోట్ల రూపాయల పైచిలకు ఆ సినిమా కలెక్షన్లు చేసిందంటే, ఒక రీజనల్ సినిమా అంతగా కలెక్షన్ చేసిందంటే మెగాస్టార్ చిరంజీవి అంటే అతనికి నిజంగా ఒక సినిమా పడితే ఏ లెవెల్లో ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా మరి ఈ సినిమా రిలీజ్ డేట్ మారిందా? అక్టోబర్ 16వ తారీఖున ఈ సినిమా విడుదల అవ్వట్లేదు, మళ్ళీ వాయిదా పడబోతుందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అన్నమాట. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది వాస్తవానికి ఆ సినిమాకి సంబంధించిన టీం, నిర్మాత కావచ్చు, చిరంజీవి గారే కావచ్చు, దర్శకుడే కావచ్చు, ఎవ్వరు కూడా ఇంతవరకు అధికారికంగా ప్రకటించినట్టుగా మరి నేనైతే చూడలేదు. ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే చూడలేదు, నా చెవి వినబడలేదు, నా కంట కనబడలేదు. కానీ ఖచ్చితంగా అదే డేట్, అదే నెలలో, అదే దసరా పండుగ సందర్భంగా విడుదలవుద్ది అని ఒక నమ్మకం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ వార్తలు మొత్తం కూడా సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ మాత్రమే. అక్టోబర్ 16వ తారీఖు దసరా పండుగ సందర్భంగా
నవరాత్రుల సందర్భంగా ప్రతి పిల్లలకు సెలవులు దాదాపు 11 నుంచి 12 రోజుల పాటు సెలవులు ఉంటాయి కాబట్టి ఇక పిల్లలు తీసుకొని సరదాగా గుళ్ళోకి సినిమాలకి లేకపోతే పార్కులకి లేకపోతే చుట్టాలు బంధువులు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ దాదాపు ఒక 2 వారాల పాటు అటు ఇటు ఖాళీగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ డేట్న కానీ ఒకవేళ విడుదలైనట్లయితే కలెక్షన్లు అనేవి ఊహించినంత ఇదిగా ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే ఈ వార్త మాత్రం అబద్ధమనే చెప్పుకోవచ్చు అనమాట. నేను నిన్న దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 16వ తారీఖున ఈ సినిమా విడుదల అవ్వట్లేదు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ చిత్రం ఆ సినిమా ముందాల విడుదలవుద్ది కానీ, అంటే బాబీ దర్శకత్వంలో వచ్చే సినిమా ముందాల విడుదలవుద్ది కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత అప్పుడు ఈ సినిమా విడుదలవ్వచ్చు, అప్పుడు ఈ సినిమా గురించి విడుదల చేయడానికి ఆలోచిస్తున్నారన్నట్టుగా నేను కొన్ని వీడియోలు చూశాను అనమాట. అసలు బుర్ర ఉండి మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? అసలు ఇప్పటికే ఈ సినిమా చాలా లేట్ అయిపోయిందంటే ఇంకా ఈ సినిమా ఇప్పట్లో విడుదల కాదు. సంక్రాంతి సందర్భంగా బాబీ అంటే మన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ చిత్రం ఆ సినిమా విడుదలైంది కానీ ఈ సినిమా ఇప్పట్లో విడుదల కాదని చెప్పి ఈ సినిమాని నిజంగా నీరు గారే ప్రయత్నం అనేది సోషల్ మీడియాలో చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ఈ వార్త మాత్రం ఎలాంటి నిజమనేది లేదు. ఇది కేవలం ఈ సినిమాని రిలీజ్ డేట్ మారిందని చెప్పి మెగా అభిమానుల వద్ద కాస్తంత కన్ఫ్యూజ్ అనేది నెలకొల్పడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి ప్రయత్నాలే కాదు, దీనికి మించి ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా చేస్తారనమాట. ఎందుకంటే సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి చిత్రాలే కాదండి, మెగా ఫ్యామిలీలో ఉన్న ఏ హీరో చిత్రాలు విడుదలైనా కానీ ఇదిగో తోక అంటే అదుగో పులి అంటారు. ఇవాళ ఒకటి చేసిందంటే ఆ వీడియోని బట్టి ఇంకోటి చేస్తారు, ఆ వీడియోని బట్టి ఇంకోటి చేస్తారు. ఇలా చేసుకుంటూ పోయి చివరకు ఆ సినిమాని మొత్తం కూడా నీరు గార్చే ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటారు అన్నమాట. అసలు నాకు తెలియక అడుగుతున్నా, ఇక్కడ ఈ విధంగా రూమర్స్ సృష్టించే వాళ్ళకి, సినిమాలపైన కొంతమంది హీరోల సినిమాలపైన ఏడ్చే వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, లేకపోతే దర్శకుడికి కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఆ సినిమాలో పాత్రధారులు కావచ్చు, వాళ్ళకి కష్టపడతారు. ఓన్లీ ఆ సినిమా మంచిగా రావాలన్న ఉద్దేశంతో కష్టపడతారు. కానీ మీరు చేసే ప్రయత్నాలకు నష్టపోయేది ఎవరు? నిర్మాత మాత్రమే. ఓన్లీ నిర్మాత మాత్రమే నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక మెగాస్టార్ చిరంజీవి నష్టపోతారా, ఇంకొకరు నష్టపోతారా అంటే వాళ్ళకి ఏమాత్రం కూడా పరక్ అయితే పడదనమాట. సార్ అర్థం చేసుకోండి. అంతేకాకుండా విష ప్రయత్నాలు జల్లడానికి, విష ప్రయత్నాలు చేయడానికి, విమర్శలు చేయడానికి సోషల్ మీడియాలో కొంతమంది పోటుగాళ్ళు రెడీ అవుతారండి. ఆ సినిమా రిలీజ్ డేట్ అనేది ఇక అధికారికంగా ప్రకటించినట్లయితే ఇంక అప్పటి నుంచి స్టార్ట్ కెమెరా, ఏదో ఒక కెమెరా పెట్టుకుంటారు, ఇలాంటి మైక్ పెట్టుకుంటారు, దాని పక్కన ఒక లైట్ పెట్టుకుంటారు, ఒక చిన్న గదోడు చూసుకుంటారు, ఇక వీడియోలు చేస్తూనే ఉంటారు అన్నమాట. ఇడుపు లేకుండా వీడియోలు చేసి చివరకు ఆ సినిమాని మొత్తం కూడా డౌన్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నమాట. ఇక మాలాంటి వాళ్ళం అంటారు, కేవలం సినిమా గురించి చెప్పడమే కానీ ఇలాంటి వాళ్ళ గురించి చెప్పడమే మా టైం మొత్తం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అంతేందుకు మనశంకర్ వరప్రసాద్ ఆ సినిమా రిలీజ్ కాకముందు ఎన్ని రకాలుగా ఆ సినిమా గురించి మాట్లాడారు. చిరంజీవి వయసు గురించి మాట్లాడమే, నీకు ఇలాంటి సినిమా అనేది నిజంగా నప్పిద్దా, ఇలాంటి కథలు ఎన్నుకున్నవేంటి, వేరే అగ్ర హీరోలు చూసేసి వేరే రాష్ట్రంలో ఉన్న హీరోలు చూసి కూడా కనీసం నువ్వు నేర్చుకోవాలని చెప్పి చాపకు ఈత నేర్పించే ప్రయత్నం చేశారనమాట. చాపకు ఈత నేర్పించాల్సిన అవసరం లేదండి. అది పుట్టిందో లేదో ఎలాంటి సముద్రం అయినా సరే ఆ పిల్ల కూడా ఈదేస్తుంది అనమాట. మరి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా సినిమా అంటే అతనికి ప్రాణం. ఎలాంటి కథ ఎన్నుకోవాలో, ఎలాంటి కథ ఏ సమయంలో ఎన్నుకోవాలో అతనికి ఖచ్చితంగా తెలుసు అనమాట. ఈ మధ్యకాలంలో సరే మీరన్నమాట నిజం అనుకోండి, కుటుంబ కథా చిత్రాలు ఒక అగ్ర హీరో స్థాయిలో ఉన్నవాళ్ళు కుటుంబ కథా చిత్రాలు ఎన్నుకొని ఆ సినిమా మొత్తం తీసిన తర్వాత సినిమా థియేటర్లోకి వదిలిన తర్వాత ఓన్లీ రీజనల్ సినిమాతోనే 375 కోట్ల రూపాయలు కొట్టిందంటే అది చిరంజీవి రేంజ్ అనమాట. మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత విష ప్రచారం జల్లాలన్నా మీ ఎనర్జీ వేస్ట్ అవటం తప్ప, మీ వాక్ చాతుర్యం వేస్ట్ అవటం తప్ప, మీ టైం వేస్ట్ అవటం తప్ప మీకు ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదన్నమాట. ఒకే ఒక్క మాట చెప్తా, ఆకాశం వైపు చూసి మనం ఉమ్మేస్తే అది తిరిగి మన మీదే పడుతుందని చెప్పి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఈ సినిమా పైన రిలీజ్ డేట్ పైన ఒక క్లారిటీ అనేది ఇస్తారు. అభిమానులకు ఉత్సాహం కలిగే ఒక డేట్ అనేది చెప్పి ఖచ్చితంగా ఈ సంవత్సరమే, అది నాకు తెలిసినంత అక్టోబర్ నెల 16వ తారీఖునే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అనేది నమ్మాల్సిన అవసరం లేదు.